ఫీల్ అవుతున్నారు జీడిపప్పు తింటుంటే? జీడిపప్పు బాగానే ఉంది, చాలా బాగుందా? మామూలుగా ఉందా? అది ఫ్రైడా మామూలుదా? మామూలుదే చిన్న సైజ్. చూసారంటే మీరు మార్కెట్ లో మంచి జీడిపప్పు దొరకట్లేదు, అన్ని సగం ముక్కలే దొరుకుతున్నాయి. సూపర్ ఎందుకు మార్కెట్ ఇలా దొరుకుతుందో అర్థం కావట్లేదు. సూపర్ మార్కెట్ లో ఇలా కల్తీగా చేసాం. కల్తీ అమ్ముతున్నారు, అయినా మనం తింటాం అప్పట్లేదు. అది సెకండరీ, అది ఫస్ట్ కాదు. జీడిపప్పు కూడా దొరుకుతుంది. చెప్పలేం కదా అడిలో. ఇక్కడ ముందుకు పోతే జీడిపప్పు చెట్టు ఉంది, డైరెక్ట్ గా కాయలు పడతాయి చేతిలో. ఇక్కడ ఎన్ని కూరగాయలు కనిపించాయి? బిర్యానీ చెట్లు ఇక్కడ నాకు కరివేపాకు. దొరకంగా అంటూ లేదు. కరివేపాకు, గోంగూర, వెజ్ కర్రీ చేసి పుదీనా. పెట్టాలా? వద్దండి, నేను తెచ్చుకున్నాను. కర్రీ ఉంది అక్కడ. ఇంత న్యాచురల్ గా తినలేనని నేను తెచ్చుకున్నాను. మీరు హెల్తీగా ఉంటారండి. లాస్ట్ లో మీ అందరికి నేను కిల్లి ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడే ఉంది తమలపాకు చెట్టు తమలపాకు, కూడా ఉంది. పెద్ద పెద్ద ఆకులు. టేస్ట్ చేయండి, అది సూపర్ గా ఉందని నేను చెప్పి చూసాను. నేను తింటూ. నేను చూసాను ఆల్రెడీ. రైట్, అవి ఇస్తరాకులు. కలకత్తా. కలకత్తా ప్లాన్ చేసుకుందాం. చెర్రీస్ ఎక్కడ దొరుకుతాయి మీకు? అక్కడ 4 పెట్టా, తెల్లగా ఉన్నాయి. తెల్ల చెర్రీలు 4 పెట్టాను. ఇందాక శ్రీని తీసుకొచ్చాడు. మీకు ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది చెర్రీస్ తింటూ ఇవన్నీ?